ఉషోదయ తుషార. ఆదికాండము 33వ అధ్యాయము 3-4 వచనములు. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడను. ఏశావు అతనిని ఎదుర్కొని పరుగెత్తి అతన్ని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. యాకోబు ఏశావులు ఒకప్పుడు పగ, ప్రతీకారాలు, స్వార్థముతో విడిపోయి యాకోబు ఇశ్రాయేలుగా మారి మోసగాడుగా, వేషధారిగా, అబద్ధికుడుగా తన పతన స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకొని తన జీవితాన్ని మార్చుకొని ఇశ్రాయేలుగా మారిన తరువాత తన అన్నకు 7 మార్లు నేలకు సాగిలపడి తగ్గింపు స్వభావాన్ని ఇశ్రాయేలుగా మారిన తర్వాత తన జీవితాన్ని మార్చుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఏశావు కూడా తమ్ముని పైన ఉన్న పగ, ప్రతీకారం, కోపమును మాని కౌగలించుకొని మెడ మీద పడి ముద్దు పుట్టుకొని ఇద్దరూ కన్నీరు విడిచిరి. ప్రేమకు సాదృశ్యంగా ఇశ్రాయేలు అనగా యాకోబు, ఏశావు అను అన్నదమ్ములు ప్రతీకగా నిలిచి ఉన్నారు. అట్లు మనము కూడా మన సహోదరులు, మన సంఘస్థులు, తోటి విశ్వాసులు మన పట్ల చేసిన పొరపాట్లను క్షమించ బద్దులమై వారిని ప్రేమించ బద్దులమై ఉన్నాము. అట్లు ప్రభు మనకు సహాయం చేయునుగాక. దైవాశీస్సులు. ఆమెన్.